I request people not to show so much sympathy to me. I understand it, whatever happened was very unpleasant and unusual, but for me it was an experience. It was a great lesson. These are just little bumps in life. You can always move out of them. Trust me, time heals everything and nothing is permanent. చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ ప్రయాణం ప్రారంభించి తెలుగు, హిందీ చిత్రసీమలో పనిచేసిన శ్వేతా బసు ప్రసాద్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారం లోకం మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్లో అడుగుపెట్టిన శ్వేతా బసు మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఇలా కెరియర్ పరంగా హీరోయిన్గా అప్పుడప్పుడే చిన్న చిన్న అవకాశాలతో దూసుకుపోతున్న శ్వేతా బసు జీవితం ఒక్కసారిగా వివాదాల్లో చిక్కుకుంది. 2014లో హైదరాబాద్లో ఒక స్టార్ హోటల్లో శ్వేతా బసు వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరకడంతో ఆమె జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అసలు నిజంగానే శ్వేతా బసు వ్యభిచారం చేసిందా లేక ఆమెపై ఎవరైనా కుట్ర చేశారా? టాలీవుడ్ హీరోయిన్ అవుతుంది అనుకున్న శ్వేతా బసు తప్పటడుగులు ఎందుకు వేసింది? ఒక టాలీవుడ్ దర్శకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు విడిపోయింది? అసలు ఇప్పుడు శ్వేతా బసు ఏం చేస్తుంది? ఇలాంటి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. శ్వేతా బసు ప్రసాద్ జార్ఖండ్ రాష్ట్రంలోని జార్జ్పూర్లో 1991 జనవరి 11న అనూజ్ ప్రసాద్ చరిష్మా బసు ప్రసాద్లకు జన్మించింది. ఇక ఆ తర్వాత బసు కుటుంబం శ్వేత చిన్నప్పుడు ముంబైకు వచ్చి సెటిల్ అయింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే శ్వేతా బసు తాతయ్య న్యూఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చీఫ్ ఆపరేటర్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇక తండ్రి అనూజ్ న్యూఢిల్లీలో శ్రీరామ్ సెంటర్ నుండి డైరెక్షన్, యాక్టింగ్ డిప్లొమా చేశారు. ఇక శ్వేతా బసు కూడా సంగీత రంగంలో ఉండేవారు. దీంతో శ్వేతా బసు ప్రసాద్ చిన్న వయసులోనే తన సినీ కెరియర్ను ప్రారంభించింది. చైల్డ్ ఆర్టిస్ట్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇలా 2002లో శ్వేతా బసు ప్రసాద్ తొలిసారిగా ముగ్ధి మూవీలో ద్విపాత్రాభినయం చేసి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఇలా వెండితెరపై విజయం సాధించి ఆ తర్వాత జీటీవీలో, ఎక్స్ జోస్లో, స్టార్ ప్లస్లో, కహానీ కర్గికి, సోనియా టీవీలో, కుటుంబ స్టార్లో, కరిష్మా జీటీవీలో, ది మ్యూజిక్ మేకప్ బాక్స్ వంటి చాలా టీవీ షోస్లో అండ్ సీరియల్స్లో నటించింది. ఇలా ఫుల్ ఫామ్లో ఉన్న శ్వేతా బసు కొత్త బంగారు లోకం కంటే 3 ఏళ్ల ముందే హిందీలో ఇక్బాల్ అనే మూవీలో ఎంట్రీ ఇచ్చి 4 సినిమాలు కూడా చేసింది. ఇలా ఆ తర్వాత 2008లో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి కొత్త బంగారు లోకం మూవీతో స్టార్డమ్ని సంపాదించుకుంది. వరుసగా రైడ్, కాస్కో, కలావర్ కింగ్, ప్రియుడు వంటి సినిమాలు చేసింది. అయితే వీటిలో ఏ మూవీ కూడా సక్సెస్ అందుకోలేదు. తమిళ్లో, హిందీలో వరుసగా సినిమాలు చేసింది. కానీ పెద్దగా ఏది కలిసి రాలేదు. అలా సరైన అవకాశం కోసం చూస్తున్న శ్వేతా బసు 2014లో హైదరాబాద్లోని ఒక స్టార్ హోటల్లో పోలీస్ రైడ్లో శ్వేతా బసు దొరకడం పెను సంచలనం క్రియేట్ చేసింది. శ్వేతా బసు విచారణ చేస్తూ పట్టుబడింది అని పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోమ్కు శ్వేతను తరలించగా రాకెట్ నిర్వాహకుడు ఆంజనేయులు అలియాస్ బాలును, కొంతమంది విటులను జైలుకు తరలించారు. అయితే తాను విచారణ చేయడానికి ఆర్థిక పరిస్థితులే కారణమని శ్వేతా బసు చెప్పినట్లుగా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇది జరిగిన 2 నెలలకు శ్వేతా బసుపై మోపిన అభియోగాలన్నింటినీ నాంపల్లి మెట్రోపాలిటన్ స్టేషన్ కోర్టు కొట్టివేసింది. ఇక ఓ మీడియా జర్నలిస్ట్ కారణంగా తనపైన తప్పుడు అభియోగాలు మోపి అరెస్టు చేసినట్లు మీడియాకు లేఖ రాసింది శ్వేతా బసు. సంతోషం ఫిల్మ్ అవార్డు ఫంక్షన్ కోసం తాను హైదరాబాద్ హోటల్లో ఉన్నట్లు తెలిపింది. అయితే ఆమె సన్నిహితుడు ఇలా ఎందుకు చేశావు అని అడిగినప్పుడు, నేను ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాను. నా కుటుంబానికి కొన్ని మంచి పనుల కోసం డబ్బు అవసరమైంది. కానీ నాకు డబ్బు వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి. అలాంటి సమయంలో చేయాలి అంటూ కొందరు నన్ను ప్రోత్సహించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు మరొక మార్గం కనిపించక అందులో దిగాల్సి వచ్చింది అని శ్వేతా బసు చెప్పినట్లుగా ప్రచారం కూడా జరిగింది. ఈ ఘటనల నుండి బయటపడిన తర్వాత శ్వేతా బసు ముంబై వెళ్లిపోయింది. ప్రముఖ హిందీ దర్శకుడు, నిర్మాత అనురాగ్ కశ్యప్ తన నిర్మాణ సంస్థ ప్యాంటమ్ ఫిలింలో శ్వేతా బసుకు ఉద్యోగం ఇచ్చారు. ఇక ఈ సమయంలోనే ఫిలిం ఫర్ రోహిత్ మిట్టర్తో శ్వేతా బసుకు పరిచయం అవ్వడం, ప్రేమలో పడ్డం, ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరగడంతో ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపైన ఇద్దరు స్పందించలేదు. చివరికి ఒకరోజు శ్వేతా బసు పెదవి విప్పింది. ఎస్, డేటింగ్ వార్త నిజమే. 2 ఏళ్ల నుండి రిలేషన్షిప్లో ఉన్నాం. వీఆర్ హ్యాపీ. ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదు, కానీ చాలా స్మూత్గా మా పెళ్లి జరుగుతుందని నమ్మకం ఉంది అని. ఫ్యాంటమ్ ఫిలింలో రోహిత్ని కలిశాను. అప్పటి నుండి ఈ ప్రయాణం మొదలైంది అని శ్వేతా బసు చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత పూర్తిగా వివాదాల నుండి బయటకు వచ్చిన శ్వేతా బసు 2017లో వరుణ్ ధావన్ అలియాస్ భట్ జంటగా నటిస్తున్న బద్రీనాథ్ మరియు దలహానియా సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు హిందీ సీరియల్లోనూ నటించడం మొదలుపెట్టింది.
ఇలా 2018 డిసెంబర్ 13న ఫిలిం మేకర్ రోహిత్ మిట్టర్ని పెళ్లి చేసుకుంది శ్వేతా బసు. అయితే సరిగ్గా ఏడాది కూడా తిరగకముందే 2019 డిసెంబర్ 10న రోహిత్ మిట్టర్తో విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించింది. ఇక ఇలా పెళ్లి జరిగిన సంవత్సరం కూడా అవ్వకుండా మీ భర్తతో ఎందుకు విడిపోయావని ఇంటర్వ్యూలో శ్వేతా బసును అడగ్గా, జీవితంలో చాలా ఆటపోట్లు ఎదుర్కొన్నాను. వైవాహిక జీవితం కేవలం 8 నెలల్లోనే ముగుస్తుందని ఊహించలేదు. కాకపోతే ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది. భర్తతో విడిపోయాకే అసలైన జీవితం ఎంజాయ్ చేస్తున్నాను. మేము విడాకులు తీసుకున్నామనే పెద్ద పెద్ద మాటలు వద్దు. ఇది జస్ట్ బ్రేకప్ అంతే. నేను రోహిత్ ఒకరితో ఒకరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. నేను పెళ్ళయ్యాక కూడా నటిస్తానంటే ఒప్పుకున్నాడు. నాకు నా కెరియర్కు చాలా సపోర్ట్ చేశాడు. అద్భుతమైన దర్శకుడు. ఏదో ఒక రోజు మేమిద్దరం కలిసి పని చేయాలని అనుకుంటున్నాను. నేను అతడి అభిమానిని. ఇద్దరం కలిసి 5 ఏళ్లు నిజాయితీగా ప్రేమించుకున్నాం. కానీ ఈ బంధం రద్దు చేసుకుని ఫ్రెండ్లీగా మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మేమిద్దరం పరస్పరం చర్చించుకుని తీసుకున్న నిర్ణయం. అయితే మరొకరితో ప్రేమలో పడ్డానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ విషయం గురించి ఇప్పుడు నేను ఆలోచించలేదు. నా ఫోకస్ అంతా కెరీర్ పైన పెట్టాలని అనుకున్నాను. ప్రేమ అనేది దానంతటా అదే జరిగితే బాగుంటుంది అని చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ 2019లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది తార్షన్ ఫైల్తో రీఎంట్రీ ఇచ్చింది. ఇలా శ్వేతా బసు సినిమా, సీరియల్స్, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ దూసుకుపోతూ వచ్చింది. 2022లో మదర్ భండార్కర్ దర్శకత్వంలో ఇండియా లాక్డౌన్ చిత్రంలో నటించింది. కరోనా కాలంలో వ్యభిచారం నిర్వహించే మహిళల జీవితం ఎలా ఉన్నాయనే కథనంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని శ్వేతా బసు తెలియచేసింది. అయితే ఈ మూవీలో శ్వేతా బసు వర్కర్ గా పనిచేసింది. అయితే అందులో భాగంగానే కామధేపురిలో వ్యభిచారం నిర్వహించే మహిళలను కలిసింది. ఇలా ఆ తర్వాత 2022లోనే డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో వచ్చిన క్రిమినల్ జస్టిస్ 2023, జూబ్లీ 2024, త్రిభువన్ మిశ్రా, సిఏ టాబర్గా వంటి వెబ్ సిరీస్ లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్న శ్వేతా బసు కొత్త బంగారు లోకం సినిమాతో 17 ఏళ్లకే క్రేజ్ హీరోయిన్ గా స్టార్డమ్ తెచ్చుకుంది. అయితే అనుకోని విధంగా 23 ఏళ్లకే హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికింది అనే ముద్ర పడిపోవడంతో కెరియర్ ని ఒక్కసారిగా కోల్పోయి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి తన ప్రస్థానాన్ని చాటుకుంది శ్వేతా బసు. నిజంగా ఆమె వ్యభిచారం చేస్తుందో లేక ఆమెను ఫ్రేమ్ చేసి ఇరికించారో తెలియదు. కానీ ఇప్పటికీ చాలా మంది ఆమెను తప్పు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని నమ్ముతారు. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా వ్యభిచారంలో దొరికిందనే నింద మాత్రం ఆమెకు జీవితంలో మాయని మచ్చగా ఉండిపోయింది. శ్వేతా బసు ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో నటించకపోయినా బాలీవుడ్ సినిమాల్లో, వెబ్ సిరీస్ లో, సీరియల్స్ లో చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఈమె పైన ఏదో కుట్ర జరిగి ఈమెను కావాలని సినిమాలో నిలబడకుండా ఈ వివాదాల్లో ఇరికించి ఆమెను మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పారిపోయే విధంగా చేశారు అని అనిపిస్తుంది. మరి మీకు ఈమె పైన అంటే ఈ సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.